ప్రైజ్ అలాడ్. దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ వందనాలండి. ఈ మధ్యాహ్న సమయం ముందు మీతో యోహాను గారి సువార్తలోంచి రెండు చిన్న అంశాలు మాట్లాడుకుందామండి. యోహాను గారి సువార్త 11వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాను. ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలి. నా స్వరము వినినప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దానిని మరల తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుకొనిచున్నాను. ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించుకున్నాడు. దేవుని కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అనుగ్రహ, దేవుని యొక్క కృప లేనిదే ఎక్కడ ఏ సంఘం కానీ ఏ సేవకుడు కానీ అక్కడ నిలబడలేరండి. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఈ వర్తమానం, భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఇది. ఈ వర్తమాన కాలంలో జరుగుతున్న అరాచకాలన్నీ మీకు తెలుసు. అయినా సరే ప్రేమతో జయించడం, ప్రేమతో పలకరించడం, ప్రేమతో తలదించుకోవటమేనండి. మిగతాదంతా నా తండ్రి చూసుకుంటాడు. అయితే మరి ఒక చిన్న విషయం, యేసు ఎవరనే మాట వస్తుంది. ఆ మాట కోసం చిన్న సందేశం ఒకటి మీకు చదివి వినిపిస్తానండి. యోహాను గారి సువార్త 9వ అధ్యాయం 39 నుంచి చూద్దాం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాముని యేసు, మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినే సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలు చెందిన వారితో చెప్పిన. అందుకు వారు, మేము వ్యభిచార బిడ్డలము కాము, దేవుడు అక్కడ మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లాను, దేవుడు మీ తండ్రి ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యందు బయలుదేరి వచ్చున్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. నేను అబద్ధం చెప్పవచ్చు, ఇంకెవరైనా అబద్ధం చెప్పవచ్చు. జీవగ్రంథం అబద్ధం చెప్పదు. అది నమ్మిన సత్యం. యేసు ప్రభు తన యొక్క తండ్రి పంపిస్తేనే మన కోసం వచ్చి మన పాపాలను క్షమించి తన రక్తాన్ని దారిపోసి సిలువలో ఒంటరిగా అనేక బాధ అనుభవించి మన కోసం మన ప్రాణం విడిచిపెట్టాడు. దానికి కృతజ్ఞతగా మనం జీవగ్రంథం ఏమి నేర్పింది, మనకి జీవగ్రంథం ఏమి నేర్పింది? పైన దేవుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న అది. జీవగ్రంథం ఎరిగి ఉన్నావా? జీవగ్రంథంలో నువ్వు ఏమి తెలుసుకున్నావు, ఏమి నేర్చుకున్నావు, దేన్ని బట్టి నువ్వు నడుచుకున్నావు? దేవుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న అది. మీరు గమనించినట్లయితే ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ ప్రశ్నకి మరొకసారి సమయం వచ్చినప్పుడు నేను సమాధానం మీకు ఇస్తానండి. ఈ చిన్ని వాక్యాన్ని మీ మదిలో ఉంచుకొని నాతో పాటు చిన్న ప్రార్థన ఏకీభవిస్తారని విశ్వసిస్తూ నమ్ముతూ మీకోసం చిన్న ప్రార్థన చేస్తానండి. మహాగణుడ మహోన్నతుడు సర్వాధికారి సకల సృష్టికర్తని అవుతుంది పర్లకు దేవా, అయ్యా నమ్మి ఎరిగిన దేవుడు నీవే, ఒకరు లేక ఇద్దరు లేక నాయన వేల మంది చూస్తున్న ఈ ప్రోగ్రాంలో తండ్రి కృప వారికి దీవెనకరంగా ఉండండి, మేలుకరంగా ఉండండి తండ్రి. వ్యక్తిగత జీవితాలు వ్యర్థమైన వాటికి త్రోవ ఇవ్వకుండా హృదయమైన తలంపు మీద యెహోవాయే ధర్మం, యెహోవాయే దేవుడు, యెహోవాయే సృష్టికర్త అనే మాట మా అందరి నోట ఉండేటట్లుగా పలికించమని నజరేయుడైన యేసును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మహిమ ఘనత ప్రభావములు తరతముల యుగములకు మీకే చెందును గాక. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దీవెనకరంగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.